ముందుగా సంగంరెడ్డి సత్యనారాయణ జయంతి నేడు. ఆయననే ముచ్చర్ల సత్యనారాయణ అని కూడా అంటారు. వాస్తవానికి ఆయన కులానికి సంబంధించి ఎక్కడ స్పష్టత లేదు. కానీ ఆయన బీసీ అని కొందరు, లేదు రెడ్డి అని కొందరు అనుకుంటున్నారు. ఆయన ఇంటి పేరును బట్టి ఆయనను రెడ్డి అనుకుంటున్నారు. కానీ ఆయన వెనుకబడిన తరగతులకు చెందినవాడే అని ఒక ప్రచారం కూడా ఉన్నది. ముచ్చర్ల సత్యనారాయణ తొలితరం వాగ్గేయకారుడు, తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు కూడా. తెలంగాణ ఉద్యమానికి ఆయన బొడ్రాయి లాంటి వారని కూడా అంటారు. ఊరికి ఎట్లయితే బొడ్రాయి మధ్యలో ఉంటుందో తెలంగాణ ఉద్యమానికి కూడా ముచ్చర్ల సత్యనారాయణ గారు బొడ్రాయి లాంటి వారని కూడా అంటారు. 1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో తెలంగాణ ఉద్యమానికి దూరంగా జరిగిన మర్రి చెన్నారెడ్డి గారిని మళ్ళీ ఉద్యమంలోకి రమ్మని ఒక విమర్శనాత్మక పాట ద్వారా ముచ్చర్ల సత్యనారాయణ గారు మేల్కొల్పడం జరిగింది. రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి అని ఒక విమర్శనాత్మకమైన పాటతోటి, సున్నితమైన సురుకులతోటి మర్రి చెన్నారెడ్డిని ఆనాటి ఉద్యమంలోకి మళ్ళీ రమ్మని ఈ పాట ద్వారా ముచ్చర్ల సత్యనారాయణ గారు మేల్కొల్పడం జరిగింది. 1959లో గ్రామ పంచాయతీరాజ్ ఏర్పడిన తర్వాత ఇదే ముచ్చర్ల నాగారం నుండి సర్పంచ్గా కూడా సత్యనారాయణ గారు గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత హన్మకొండ పంచాయతీ నుండి కూడా ఆయన గెలుపొందడం జరిగింది. 1983లో సినీ యాక్టర్ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుండి అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ఐగ్రేవచారి మీద పోటీ చేసి ఆయనను 21,000 ఓట్ల మెజార్టీతోటి కూడా ఓడించడం జరిగింది. ముచ్చర్ల సత్యనారాయణ గారు తెలంగాణ ఆత్మను పట్టుకొని తెలంగాణ ప్రాంతం ఎందుకు కావాలి, తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలని కొట్లాడిన వారిలో ముఖ్యులు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరని కూడా అంటుంటారు. పార్టీ ఏర్పడగానే 2001లో టిఆర్ఎస్ పార్టీ ఏర్పడగానే కొద్ది రోజుల్లోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో విభేదించి ఒంటరిగా మిగిలిపోయింది. కొంత స్వతంత్ర భావజాలాలు ఉండడంతో ఏ నాయకుని కింద కూడా పనిచేయాలనే ఒక స్థిరత్వం లేకపోవడం అనుకోవచ్చు. ఇతర నాయకుల కింద నేనెందుకు పనిచేయాలనే ఆలోచన కావచ్చు. టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన కొద్ది రోజులకే ఆయన కేసీఆర్ తోటి విభేదించి బయటికి వచ్చి ఒంటరిగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ముచ్చర్ల సత్యనారాయణ గారిని బీసీ సమాజంలో కొందరు తమ బీసీ వాడిగా ఓన్ చేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణలో తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు కూడా ఆయన పేరు మీద ఈరోజు ఆయన జయంతి సందర్భంగా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. సరే, ఆయన రెడ్డివారా బీసీవారా అనేది పక్కన పెడితే తెలంగాణ ఆవశ్యకతను, తెలంగాణ అవసరాన్ని చెప్పడంలో ముచ్చర్ల సత్యనారాయణ గారు ముందున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మనము కృతజ్ఞతగా అయినా కనీసం మనము ఆయన జయంతి శుభాకాంక్షలు తెలుపుకోవాల్సిందే. తెలంగాణ కోసం చీమ సహాయపడ్డ కూడా చీమకు కూడా మనము కృతజ్ఞత తెలుపుకోవాల్సిందే. ఎందుకంటే మన ప్రాంతానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి ఎవరు కొట్లాడి, ఎవరి పాత్ర ఎంత, ఎవరి కృషి ఎంత, ఎవరి పరిధిలో వాళ్ళు కొట్లాడిన వాళ్ళందరికీ కూడా మనము కృతజ్ఞత తెలపవలసిందే. మరొకసారి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి శుభాకాంక్షలు.